హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఊరికి వెళ్తున్నాము అర్జెంటుగా. ఇంకా మా ఊర్లో పోచమ్మ బోనాలు చేస్తున్నారని వెళ్తున్నామని చెప్పాను కదా. అయితే మా తాతమ్మది సంవత్సరికం అయిపోయింది కదా, ఇంకా మేము సంవత్సరం అంతా పూజలు చేసుకోలేదు, ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు కదా. అయితే మా అమ్మ వాళ్ళు కాళేశ్వరం వెళ్ళారని చెప్పాను కదా. ఆ కాళేశ్వరంలో గంగా స్నానం చేసిన తర్వాత ఇంకా పూజలు చేసుకోవచ్చు. కానీ మా దాంట్లో ఎలా అంటే, ఏదైనా ఇంకా పండగ ఇంట్లో ఏమైనా దేవుణ్ణి చేసుకోవాలంటే ఫస్ట్ ఇంకా వేములవాడ వెళ్ళేసి రావాలి అన్నమాట. ఇంకా అందుకే ఇంకా మేము ఫస్ట్ వేములవాడ కొండగట్టుకు వెళ్ళిన తర్వాత ఇంకా పోచమ్మ బోనాలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా ఒక రోజు ఉందనగానే ముందే వెళ్ళామన్నమాట. ఒక 2 days ముందు వెళ్ళి ఇంకా వేములవాడ కొండగట్టుకు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఈ ఇయర్లో ఇది సెకండ్ టైం అన్నమాట. ఇయర్లీ వన్స్ అలా వెళ్తారన్నమాట మా వాళ్ళు. ఇంకా కానీ నేను మాత్రం ఈ ఇయర్లోనే 2 times వెళ్ళాను వేములవాడకి. ఎందుకంటే మా పాపకి ఇంకా పుట్టు వెంట్రుకలు తీపించాం కదా, గుర్తుందా? వీడియో కూడా పెట్టాను నేను. అప్పుడు మా అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళామన్నమాట మొక్కు తీర్చుకోవడానికి. అంటే ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళు రాకూడదు కదా, సంవత్సరికం అయిపోలేదు అని చెప్పి వాళ్ళు రాలేదు. ఇంకా అప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళాము. ఇప్పుడు ఇంకా అమ్మ వాళ్ళతో కలిసి అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మా వారు రాలేదు, ఇంకా ఆయనకు లీవ్ ఇవ్వలేదు కాబట్టి. వేములవాడకు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే గుండంలో స్నానం చేయాలి, కానీ అది మూసేసి ఉందన్నమాట. పైన ట్యాప్స్ వస్తున్నాయి. ట్యాప్ వాటర్తో బట్టల మీదే, తడి బట్టల మీదే ఇంకా స్నానం చేసి ఆ తడి బట్టల మీద దర్శనానికి వెళ్తే మంచిది అన్నమాట. ఇంకా అందరూ అలాగే వెళ్తున్నారని చెప్పి మేము డ్రెస్సెస్ తెచ్చుకున్నాము, అయినా కూడా ఇంకా చేంజ్ చేసుకోలేదు. అట్లనే మంచిదని చెప్తే ఇంకా అట్లనే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఇంకా కోడ టికెట్ తీసుకొచ్చారు మా డాడీ ఇంకా మా బాబాయ్ వెళ్ళి కోడని కూడా కట్టేశారు. ఇంకా వాళ్ళు కట్టేసిన తర్వాత దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. జనాలు అయితే ఎక్కువగా లేరు. మేము వెళ్ళినప్పుడు అయితే 3 months బ్యాక్ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా జనాలు ఉండే. అంటే అందులోనూ మండే వెళ్ళాం మేము. మండే ఎక్కువగా వస్తారు. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఉంటారన్నమాట. మీకు తెలిసే ఉంటుందిలేండి. రాజరాజేశ్వర స్వామి అంటే శివుడే అన్నమాట. ఇంకా శివలింగం ఉంటుంది లోపల వీడియో ఎలా ఉంది అంటే మొబైల్స్ ఎలా లేదు, కానీ మేము తెలియకుండా తీసుకెళ్ళాం. కానీ ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకులే అని చెప్పి షూట్ చేయకుండా ఇంకా మేమైతే వచ్చేసాము. దర్శనం అయిపోయింది. ఇంకా దారిలో కొండగట్టుకు వెళ్ళే దారిలో అయితే ఇంకా కారు ఆపేసి ఒక చెట్టు కింద అయితే మేమైతే ఫుడ్ తింటున్నాము. పూరి, చపాతి, టొమాటో చట్నీ ఇంకా పప్పు అన్నమాట. ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము మేము ఇంటి దగ్గర నుంచే. ఎందుకంటే ఇంకా ఆకలిస్తుంది కదా, టిఫిన్ చేసినా కూడా ఎక్కువగా కడుపు నిండినట్టు అనిపించదు, మళ్ళీ అది టేస్టీగా ఉండట్లేవు. ఇప్పుడు ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత కొండగట్టుకైతే వచ్చేసామన్నమాట. చూసారు కదా ఎండ ఎలా ఉందో. ఇంకా మేమైతే చెప్పులు లేకుండా వెళ్తున్నాము కొండగట్టు. ఇంకా ఇక్కడ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ పైకి అయితే ఎక్కుతున్నాము. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎక్కుతున్నాం కదా, అసలు కాళ్ళు అయితే ఘోరంగా కాలనే అన్నమాట. అసలు నిప్పుల మీద నడిచినట్టే ఉంది నాకైతే. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా చెప్పులు వేసుకెళ్ళొద్దు కదా అని చెప్పి అక్కడ కార్పెట్లు వేసేది ఉండేది అసలు, కానీ కార్పెట్లు లేవు అక్కడ, ఒక దగ్గర ఉన్నాయి అంతే. కింది వరకు అయితే లేవన్నమాట. ఫుల్గా కాలిపోయినాయి కాళ్ళు అయితే. ఇంకా మా నాన్నమ్మ కూడా అలాగే వచ్చింది, తను నడవలేకపోయింది. అయినా కూడా ఇంకా దేవుడు నడిపిస్తాడు కదా, ఇంకా అంతే. అందరం అయితే వెళ్ళిపోయి గుండంలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడగానే నాకైతే వావ్ అనిపించింది. ఒకప్పుడు అయితే వేరే సైడ్ ఉండేదన్నమాట గుండం, ఇప్పుడు ఇంకా కొత్తగా కట్టారన్నమాట. ఇది సేమ్ స్విమ్మింగ్ పూల్ లాగే ఉంది చూస్తూ ఉంటే. నాకు లోతు కూడా లేదు, కింద మొత్తం గచ్చే అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వాటర్ చూస్తే భలే ఎంజాయ్ చేయాలనిపించింది. చాలాసేపు దాంట్లో అయితే ఆడుకున్నాము, మా తమ్ముళ్ళు నేను అయితే. ఇంకా నాన్నమ్మ వాళ్ళు టైం అవుతుంది వెళ్ళాలి రండి అని అంటే వచ్చేసామన్నమాట. అక్కడ కోతులు చూడండి పైకి ఎక్కుతున్నాయి, గోడకి మళ్ళీ కిందకి దునుకుతున్నాయి. అంటే అవి కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి. భలే నవ్వొచ్చింది నాకైతే వాటిని చూస్తే. చిన్న కోతులు చూడండి. లాస్ట్కి మా తమ్ముడు చూడండి, మా తన్వి పాపను కూడా అందులోకి దించి ఇట్లా కొంచెం నీళ్ళు అయితే చల్లారనమాట. ఇంకా ఎక్కువగా తడితే తనకి జలుబు అవుతుందని చెప్పి. ఇంకా గుండంలో స్నానం చేసిన తర్వాత అయినా డ్రెస్ మార్చుకుందామంటే లేదు మళ్ళీ తడి బట్టల మీద దర్శనానికి వెళ్దామన్నారు మా వాళ్ళు. ఇంకా అట్లనే వెళ్ళిపోయాము అదే డ్రెస్తో అయితే. ఇంకా ఇక్కడ చూడండి కోతులు అయితే భలే ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి. ఇటు నుంచి ఏ కోత వచ్చి మీద పడుతుందో అని చెప్పి భయం వేసింది, కానీ వాటిని ఏమనకుండా సైలెంట్గా వెళ్తే ఏమనట్లేవు అవి.
వాటిని చూస్తూ ఇట్లా కొంచెం కొట్టినట్టు వాటికి భయపెట్టినట్టు చేస్తే ఇంకా అవి మీద పడతాయని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాం మేమైతే. అవి ఏమనలేదు అయినా మమ్మల్ని కాదు ఎవరిని ఏమనట్లేదు. ఇంక ఇక్కడ చూసారు కదా లైన్లో నిల్చొని అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చి ఇక్కడ బొట్టు అయితే పెట్టుకున్నాము. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ బేతాళుడి గుడి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఏదైనా చెడు దృష్టుల ప్రభావం మన మీద ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. ఆ కొండకి ఇట్లా ఆనుకొని ఉండాలన్నమాట. ఇంకా ఏమైనా మన కోరికలు ఉంటే అక్కడ చెప్తే కూడా కాయిన్ అతికిస్తే ఆ కోరిక నెరవేరుతుందని కూడా అంటారన్నమాట. ఇంకా కోరిక నెరవేరుతుందన్నాక మనం చేయకుండా ఉంటామా చెప్పండి. ఇంకా అందుకే నేను కూడా కాయిన్ అతికిపెట్టాను. కాయిన్ అతికే వరకు పెడుతూనే ఉన్నాను. ఇంకా లాస్ట్కి అయితే కాయిన్ అయితే అతికింది. మరి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. కానీ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. లాస్ట్ ఇంకా చాలా పిక్సే దిగాము. ఇంకా అవన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం కానీ ఇంకా దారిలో అయితే మా పాప బీభత్సంగా ఏడ్చిందండి. థర్డ్ మంత్లో తనకు వచ్చినప్పుడు ఏడ్చినట్టు ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఒక 10 minutes వరకు అలాగే ఏడ్చింది. అసలు అంతసేపు ఆపడానికి ట్రై చేసినా అస్సలు ఆపలేదు. ఎందుకు ఏడ్చిందో నాకు కూడా తెలియదు. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. దాని ముందు రోజు మాకు నిద్ర లేదు కదా. ఇంకా నైట్ జర్నీ చేసి వెంటనే ఇంకా అటు వెళ్ళిపోయాం కదా వేములవాడ కొండగట్టుకు. అందుకే తనకు కూడా నిద్ర లేదన్నమాట. అసలు పడుకోలేదు. ఇంకా అందుకే బాగా ఏడ్చింది. మనం అయితే చెప్పుకుంటాము, చిన్నపిల్లలు చెప్పుకోరు కదా. ఒక 10 minutes తర్వాత అయితే నిద్రపోయింది. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత బాగానే ఆడుకుంది. అప్పుడు అర్థమైంది నాకు. అందుకే వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే మరి బాయ్ బాయ్.